brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కరెంటు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. కళ్ల ముందే తెలంగాణని ఆగం చేశారన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని క్యాడర్ కి భరోసా. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాలు చేశారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టినందుకే ప్రజలు గద్దెదించారు. ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారన్న మంత్రులు. మావోయిస్టులతో కేంద్రం చర్చించేలా చూడండి. రేవంత్ కు శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి. ఆపరేషన్ కగార్ ని ఆపేయాలన్న కేసీఆర్. నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తున్నారు. జానారెడ్డి సలహాలు తీసుకుంటాం. శాంతి చర్చల కమిటీతో సీఎం రేవంత్. నాన్ స్టాప్ గా సాగుతోన్న ఆపరేషన్ కర్రగుట్ట. మావోయిస్టుల జాడ కోసం కూంబింగ్. ఆటంకాల్ని దాటుకుని బలగాల ముందడుగు. నేడు కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు. విచారించనున్న సిఐడి అధికారులు. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ. తెలంగాణ కొత్త సీఎస్ గా కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా. బీ ద బాస్. రామకృష్ణారావు నెలాఖరున రిటైర్ కానున్న శాంతకుమారి. స్మితా సబర్వాల్ పై బదిలీ వేటు. ఇవాళే విశాఖ గుంటూరు మేయర్ల ఎన్నిక. తునిలో ఏకగ్రీవానికి అవకాశం. కుప్పం మున్సిపల్ చైర్మన్ పై ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాలకు వాన సూచన. నేడు రేపు ఈదురుగాలులు వీచే ఛాన్స్. అలర్ట్ చేసిన వాతావరణ విభాగం. విఐపి బ్రేక్ దర్శనాలు తాత్కాలిక వాయిదా. వేసవి రద్దీ కారణంగా సామాన్యులకు ప్రాధాన్యం. మే 1 నుంచి అమలుకు టీటీడీ నిర్ణయం. ఈ రోజు విచారణకు హాజరు కాలేదు. ఈడీకి హీరో మహేష్ బాబు లేఖ. మరో డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి. ఎల్ఓసి వెంట హై టెన్షన్. యథేచ్ఛగా కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీ. ధీటుగా బదిలిస్తున్న భారత బలగాలు. ర్యాలీలు. మలయాళ సినీ ఇండస్ట్రీలో కలకలం. గంజాయితో పట్టుబడ్డ 3 డైరెక్టర్లు. అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు. ఉగ్రదాడిని డీకోడ్ చేస్తున్న ఎన్ఐఏ. అడవుల నుంచి బైసరన్ వ్యాలీకి వచ్చినట్లు గుర్తింపు. స్థానిక టెర్రరిస్టులతో కలిసి కుట్ర. భారత్ ను వీడుతున్న పాక్ జాతీయులు. ఇప్పటి వరకు 537 మంది వెళ్లినట్లుగా లెక్కలు. పలు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న తనిఖీలు. పోర్బందర్ రేవులో భద్రత కట్టుదిట్టం. గస్తీ పెంచిన గుజరాత్ మెరైన్ పోలీసులు. అడుగడుగునా పడవల తనిఖీలు. జమ్మూ కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు. పహల్గామ్ కి మొదలైన విదేశీ టూరిస్టుల సందడి. ప్రజలు స్వాగతిస్తున్నారన్న పర్యాటకులు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు. జీలం నదిలో పెరిగిన నీటి మట్టం. భారత్ హఠాత్తుగా నీరు విడుదల చేసిందని ఆరోపణ.